సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుందని విశాఖ కలెక్టర్ వినయ్ చంద్ అన్నారు. మే 17 వరకు లాక్డౌన్ పొడిగించిన నేపథ్యంలో నిబంధనలతో కూడిన కర్ఫ్యూ కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా కంటోన్మెంట్ జోన్లపై ఆయన వివరాలు తెలియజేశారు. కంటైన్మెంట్ జోన్స్ కూడా మీకు డీటెయిల్స్ మరొక 1.5 to 2 hours లో we will share it to the media. దాంట్లో కూడా కాలనీస్, వార్డ్స్ అవి కూడా స్పెసిఫిక్ గా చెప్తాం. బట్ బ్రీఫ్ గా అల్లీపురం, దెన్ రేవిడి ఆఫ్ పద్మనాభం మండల్, మూడోది ఐటీఐ జంక్షన్, నాలుగోది ఎంటీసీ పాలెం, ఐదోది శాంతినగర్ ఎన్ఏడి, నెంబర్ 6 రైల్వే న్యూ కాలనీ, నెంబర్ 7 రంగరాజు వీధి పూర్ణ మార్కెట్, నెంబర్ 8 కుంచుమాంబ కాలనీ గాజువాక, నెంబర్ 9 కోమటి వీధి నర్సీపట్నం, నెంబర్ 10 చింతలపాలెం కసింకోట, నెంబర్ 11 మాధవదార, నెంబర్ 12 దండు బజార్, నెంబర్ 13 చెంగల్రావుపేట, నెంబర్ 14 గోపాలపట్నం, లాస్ట్లీ నెంబర్ 15 మరిపాలెం. ఇందులో ఒకసారి మీరు సమ్మరీ కూడా చూస్తే 12 మనకి జీవీఎంసీలో వస్తున్నాయి, 1 నర్సీపట్నంలో వస్తుంది, 2 రూరల్ మండలాలు కసింకోట, పద్మనాభంలో వస్తాయి. ఇదివరకు మీరు గుర్తుంటే పద్మనాభం, భీమిలి 2 కూడా మనం కంటైన్మెంట్ జోన్స్ కింద తీసి ఫోకస్డ్ కంటైన్మెంట్ జోన్స్ వల్ల వీ విల్ బి రిస్ట్రిక్టింగ్ ఇట్ టు ద మెయిన్ ఏరియా, కోర్ ఏరియా ఆఫ్ 500 meters విత్ ద ఎపిసెంటర్ యాజ్ ద బేసిస్. అయితే నేను ఇందాక చెప్పినట్లు ఈ 15లో 1 by 1 వీ విల్ స్టార్ట్ డీనోటిఫైయింగ్. ఏ క్రైటీరియా ప్రకారం అంటే ఆ జోన్లో లాస్ట్ నెగిటివ్ తర్వాత 28 రోజుల వరకు మళ్ళీ పాజిటివ్ లేకపోతే 29వ రోజున మనం దాన్ని కంటైన్మెంట్ జోన్గా డీనోటిఫై చేస్తాం. సో అక్కడ ఉన్న ప్రజలు దెన్ దే కెన్ స్టార్ట్ మూవింగ్ ఫ్రీలీ. ఎంట్రీ ఎగ్జిట్ రిస్ట్రిక్షన్స్, పెరిమీటర్ కంట్రోల్స్ ఇవి రిలాక్స్ చేయడం జరుగుతుంది. సో ఈ కంటైన్మెంట్ జోన్స్ మీకు అర్థమయ్యే ఉంటుంది. సో ఎవ్రీ కేసు వచ్చినప్పుడు మనకి పెరగచ్చు. ఉదాహరణకి దండు బజార్లోనే దెర్ ఆర్ మల్టిపుల్ కేసెస్ ఉన్నప్పుడు జోన్స్ పెరగవు. బట్ వేరే వేరే ప్రాంతాల్లో మనకి వస్తున్న కొద్దీ జోన్స్ విల్ బి ఇంక్రీజింగ్ ఇన్ నెంబర్. అదేవిధంగా పాజిటివ్స్ రానంత కాలం న్యాచురల్గా ఉన్న జోన్స్ కూడా డీనోటిఫై అయిపోతాయి. సో మెయిన్ ఫోకస్ విల్ బి ఆన్ దీస్ కంటైన్మెంట్ జోన్స్, పెరిమీటర్ కంట్రోల్, కాంటాక్ట్ ట్రేసింగ్, ఎన్హాన్స్డ్ సర్వేలెన్స్, ఇక్కడ ఇంటెన్స్ ఐఈసీ క్యాంపెయిన్. ఇక్కడ కూడా మీ ద్వారా ఈ కంటైన్మెంట్ జోన్స్లో ఉన్న ప్రజలకి విజ్ఞప్తి చేసేది, కంటైన్మెంట్ జోన్లో మరింత అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మరీ మన ఫోకస్డ్ కంటైన్మెంట్ జోన్స్ పెడుతున్నప్పుడు న్యాచురల్గా అక్కడ అప్రమత్తత ఉంటే తప్ప మనం దాన్ని నోటిఫై చేయం. మనం చూస్తే కూడా వీ హ్యావ్ నోటీస్ దాట్ మొన్న మనకి వచ్చిన పాజిటివ్ కేసు ద్వారా వాళ్ళ నైబర్స్లో కూడా ఒకళ్ళిద్దరికి వాళ్ళ పాజిటివ్స్ వచ్చినాయి. సో వన్స్ ఎ పాజిటివ్ కేస్ ఇస్ దేర్, ఆ కంటైన్మెంట్ జోన్లో ఎవ్రీబడి విల్ బి రిక్వెస్టెడ్, ఈజ్ స్ట్రాంగ్లీ రిక్వెస్టెడ్ నాట్ టు మూవ్ అవుట్ ఇన్ ది ఓపెన్ ఏరియా. మీకు ఏదన్నా చిన్న ఎసెన్షియల్ సర్వీసెస్కి వెళ్ళాలన్నా మార్నింగ్ ప్లీజ్ గో టు ద నియరెస్ట్ షాప్, పర్చేస్ యువర్ గ్రాసరీస్, హ్యాండ్స్ వాష్ చేసుకోండి, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయండి, కమ్ బ్యాక్ మోచేతి వరకు కూడా కడుక్కోమని విత్ ఆల్కహాల్ బేస్డ్ సోప్ని మళ్ళీ అడ్వైస్ చేస్తాం. ఎందుకంటే మధ్యలో కొంచెం కేసెస్ 20 దగ్గర ఆగిపోయినప్పుడు మెనీ పీపుల్ వేర్ అండర్ ద ఇంప్రెషన్ దట్ దిస్ ఇస్ ది ఎండ్ ఆఫ్ ద స్టోరీ. బట్ ఆల్వేస్ ఫ్రమ్ అడ్మినిస్ట్రేషన్ వీ హ్యావ్ మెయింటైన్ దట్ దిస్ ఇస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. మధ్యలో ఒక పీరియడ్ ఆఫ్ బ్రేక్ రావచ్చు కానీ ఇట్ విల్ కమ్ బ్యాక్ అగైన్. సో మనం నిరంతరం కూడా అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది. మోచేతి వరకు కూడా ప్లీజ్ యూజ్ ఆల్కహాల్ బేస్డ్ సోప్, వాష్ యువర్ సెల్ఫ్ ప్రాపర్లీ. కళ్ళ దగ్గర, చెవుల దగ్గర, మనం ముక్కు దగ్గర, ఇటువంటి ఫేస్ పార్ట్స్లో ఎక్కడ కూడా చేతులు పెట్టుకోవటం, ఇవి కూడా మరొకసారి వీఆర్ అడ్వైజింగ్. అఫ్ కోర్స్ ఈ కంటైన్మెంట్ జోన్స్లో కూడా ఎక్కువ ఇంటెన్సిటీగా మనం ఐఈసీ క్యాంపెయిన్ కూడా బల్క్ ఎస్ఎంఎస్ఎస్ అవి కూడా పంపించదలుచుకున్నాం. వీ విల్ బి పుట్టింగ్ దట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇన్ ప్లేస్. Another most important instruction will be for inter-district and intra-district migration of labor and interstate also. మనకి ముందు interstate ఒకసారి చూసుకున్నట్లయితే currently we have large number of people in our district belonging to other states. ఇందులో and whatever shops or institutions are allowed, they should follow the guidelines issued by the government of India or government of Andhra Pradesh regarding like social distancing. They should maintain social distancing and
Besides this, that the shopkeepers, when they are sitting on the shop, they should wear the mask, keep sanitizers in their shop. If they don't have sanitizer, they should put some bucket and the shops so that people will clean their hands and purchase. Like that, there are instructions already issued. They should follow scrupulously. Besides this, certain things I want to bring in your notice. One is like hospitals. Now other hospitals are functioning other than this coronavirus or COVID cases. They are treating people. So they should follow certain things that their entire staff should use gloves and mask. Then they should use on the entry gate itself sanitizer. Whoever is coming should use the sanitizer. Then they should, most of the hospitals have CCTV cameras. They should, if they don't have, they should install CCTV camera and should capture the all movement of the autos or any other vehicles, private vehicles. We want that this should be covered and it should be next 30 days backup should be kept so that if any contact tracing is required, it will be helpful. Then another thing is that OPD patients are coming large number. So that record should be maintained. And not only that, any vehicles which is entering in the hospital, like vehicles and their records and drivers' names, number, all these things they should keep. So that proper mechanism can be developed and we can keep watch over them. Another thing, social distancing they should maintain at OPD because large number of patients are going and their sitting arrangements are not sufficient. If the outside of OPD there is no sufficient place, they should make arrangement outside of their premises so that people will not go nearer to them because most of the people who are suffering with some disease are going to hospital. The possibilities are very high that other people may get contact. So they should maintain pakka social distancing. These things we will take from their CC camera. And similar way that other like industries already we have issued instruction last time. Similar way when the laborer and any other fellow is going inside, it should be done thermal screen. And hospital also they should do each and every person thermal screen on the gate itself. Similar way industries also they should follow these instructions. Social distancing they have to maintain. Then thermal screening, and if somebody is found with some symptoms in industry, he should be separated and sent to the hospital. It's a responsibility of the industry department. Then regarding this door delivery system or courier services, where also the people who are going to do door delivery service, they should wear the mask as well as gloves. Colony shops are going to be open. It's a duty of the shop owner that he should maintain social distancing. He should not allow the people to sit there. Generally, this is the tendency. Large number of local people will sit there, shops and chit chat. Such things, if they will not follow the social distance, we will take action against them. And signboards or something like that. Without mask, we will not give things, and without mask, proper sanitization, we will not allow. Like that, they should take all precautions. It's only that whatever guidelines have been issued by the government of Andhra Pradesh Health Department, we have to follow scrupulously. And if somebody will deviate, definitely we will take action. Our mobile teams, if somebody is violating, definitely we will seize the shop and we will book the cases against those people. Not only shopkeepers, the persons who are violating, who are going there for purchasing and all, we will take action. Another thing, that employee who are going for jobs and all, they should carry their identity cards and some identity cards or Aadhaar card, whatever. And other people who are not going for government offices and moving for some essential commodities should carry at least some identity like Aadhaar cards or any other card, so that his identity can be established if we catch some violations and all these things. So they should guidelines so that there will be a proper mechanism to keep watch over the people.
Then the other public places like park and all, people are not allowed to move where large number of gathering like beach roads and all, morning walks and all. These things are not allowed because large gatherings and all are banned by the this guidelines. So people should only come out from homes when there is a need.